హలో ఎవ్రీవన్, టుడే మన రెసిపీ వచ్చి బొబ్బరి గారెలు. ఈ బొబ్బరి గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం బొబ్బర్లను తీసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక 1 గ్లాస్ బొబ్బర్లను తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసి 4 అవర్స్ నానబెట్టుకుందాం. ఈ బొబ్బర్లతో చాలామంది కర్రీ కూడా చేసుకుంటారు. మనం కర్రీ కనుక తినకపోతే ఇలా బొబ్బరి గారెలు కానీ వడలు కానీ వేసుకోవచ్చు. ఈ బొబ్బరి గారెలు వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. 4 అవర్స్ అయ్యింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బొబ్బరి పప్పు నానిపోయింది. ఇలా మనం చేత్తో పప్పుని పట్టుకొని చూస్తే ఉబ్బినట్టు కనిపిస్తుంది. ఇలా ఉబ్బితే పప్పు నానిపోయింది అని అర్థం. ఇప్పుడు ఈ పప్పులో మళ్ళీ వాటర్ వేసుకొని మనం ఒక 3 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కడిగిన పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ పప్పుని మొత్తం అంతా గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసిన పప్పులో వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఎంత గట్టిగా గ్రైండ్ చేస్తే మనకు గారెలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ని మరిగించుకుందాం. ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కలిపిన పిండిలో కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చేతితో లైట్గా అలా స్ప్రెడ్ చేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం. ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి మనం వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేగించుకుందాం. ఈ బొబ్బర్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలేట్ ఫైబర్ అని పుష్కలంగా ఉంటాయి. మనం ఈ బొబ్బరి గారెలు తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా వీక్లీకి ఒక్కసారైనా మనం తింటే మన కళ్ళకి, మన గుండెకి చాలా మంచిది. ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. ఇలా వేగిన గారెలని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అంతేనండి, బొబ్బరి గారెలు రెడీ. ఈ బొబ్బరి గారెలు కొబ్బరి చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.